జగన్ గారే కరెక్ట్ అమరావతి విషయంలో అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలా చూడండి అన్న మంచి చేసేటప్పుడు ఎవరికి కనపడదు, ఇంకోటి వచ్చి చెడదిప్పుతాడు చూడు, అప్పుడు తెలిసింది అనమాట, అరే ఆడు చేసేదే బెస్ట్ కదా అని. ఖచ్చితంగా ఆయన చేసి జగన్ చేయాలనుకున్న ఆలోచన చాలా మంచిది. ఎందుకంటే హైదరాబాద్ ఎంత డెవలప్ అయిందో, వైజాగ్ రోడ్లు గానీ వైజాగ్ గానీ అంత డెవలప్ అయింది, అంత ల్యాండ్ లోనే అక్కడ. సో అసలు చంద్రబాబు అమరావతిని తీసుకోకుండా ఈ రోజున నీళ్లు తోడుకోవడానికి కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈ ఖర్చు అంతా పెట్టుంటే ఈ పాటికి వైజాగ్ డెవలప్ అయ్యి హైదరాబాద్ కి సరైన పోటీ ఇస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ లో షిప్ యార్డ్ లేదు, కానీ వైజాగ్ లో ఉంది, షిప్ యార్డ్ ఉంది. అది ఒక ప్లస్. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, పెద్ద పెద్ద హైవే రోడ్లు ఉంది, పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు ఉన్నాయి. ఏం కావాలన్నా ఆల్మోస్ట్ 50% ఎప్పుడో డెవలప్ చేసుకుంటూ వచ్చారు దాన్ని. సో దాని మీద కొంచెం ఎఫర్ట్ పెట్టుంటే బాగుండు అని చెప్పి జగన్ అన్న మాట ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా అంటున్నాడు. మొన్న చంద్రబాబు నాయుడు వద్దు వద్దు అన్నవాడే ఈ రోజున ఏమంటున్నాడు, వైజాగ్ ఆర్థిక రాజధాని చేద్దాం, అమరావతిని ఈ రాజధాని, కర్నూలు హైకోర్టు రాజధాని అని చెప్పి ఈయన చెప్తున్నాడు. మరి ఆ రోజున ఆయన అన్నప్పుడు ఎందుకు వద్దన్నారు? ఎందుకంటే వీళ్ళు డెవలప్ చేయనివ్వరు. పాపం ఈ జగన్ ఎందుకు చేయలేదు? మరి జగన్ అన్నాడు ఎందుకు చేయలేదంటే, ఎందుకు చేస్తాడు రా భయ్? కోర్టులో కేసు వేసి స్టే చేసినప్పుడు ఎందుకు చేస్తాడు? ఎలా చేస్తాడు? కోర్టులో వద్దని చెప్పి స్టే చేయించినప్పుడు మరి చేయలేదని చాలా మంది, కొంతమంది ఎర్రి పాపకాళ్ళు ఉంటారు. మరి ఎందుకు చేయలేదు అంటారు. మరి కరోనా 2 సంవత్సరాల పోతే 3 సంవత్సరాల్లోనే ప్యాలెస్ కట్టాడు, దాన్నే సచివాలయంగా అట్లా ఇట్లా చేస్తే ఎంత బాగుండేది. పరిపాలన అనేది అక్కడ నుంచి చేయడానికి జగన్ చాలా ట్రై చేశాడు. సో ఈ 4 సంవత్సరాలు పోనేవ్వండి. ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే జగన్ అన్న పరిపాలన అయితే వైజాగే మెయిన్ రాజధాని అవుతుంది. వైజాగ్ రాజధాని అయితేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. అది